సర్వేతో తెలంగాణలో చారిత్రక ముందడుగు పడింది. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన సర్వే కేబినెట్ సబ్ కమిటీకి చేరింది. కులగణన నివేదికపై ఎల్లుండి కేబినెట్లో చర్చించి అదే రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణలో కులగణన సర్వే నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేశారు. కులగణన సర్వే నివేదికపై ఈ నెల 4న కేబినెట్లో చర్చించి అదే రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సామాజిక న్యాయం సాధించడంలో తెలంగాణలో జరిగిన కులగణన ముందడుగు అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వెనుకపడిన వర్గాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో సర్వే చేపట్టామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదన్నారు. బీసీ జనాభా లెక్కించాలనేది రాహుల్ గాంధీ ఆశయమన్న మంత్రి తెలంగాణలో 96.9% కులగణన సర్వే జరిగిందన్నారు. అసలైన పేదలను గుర్తించేందుకే కులగణన ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు కేబినెట్ లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్ కి, చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. స్వాతంత్ర్యం పూర్వం నుంచి మన దేశంలో జనగణన జరుగుతోందని, అసలైన పేదలను గుర్తించేందుకు కులగణన మాత్రం జరగలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానించిందని, బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణకు కులగణన చేపట్టామన్నారు. సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారని వెల్లడించారు. 96.9% మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించారని వివరించారు. ఎవరెంతో వారికి అంత అనే లక్ష్యంతో సర్వే చేపట్టామన్నారు. స్వతంత్రం రాకముందు జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇవాళ దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినారుగా, దిచ్చిన ఆబాది ఉత్తర ఇచ్చేదారి ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తప్పకుండా ఇది రేపు పొద్దున తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు చెరువులు గారు చెప్పినట్టుగా ఎవరైతే బలహీన వర్గం వాళ్ళు ఎక్కడెక్కడ ఎంతెంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు, వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా ఒక బుక్, ఒక డాటా ఉంది అలా. అయితే సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి ఇతర అంశాలపై సమగ్ర సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారన్నారు మంత్రులు. సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందుకెళుతుందని వెల్లడించారు. తెలంగాణలోని 3,54,77,554 మంది వివరాలు నమోదు చేసుకున్నట్లు వివరించారు. తెలంగాణలో మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కులగణన సర్వేలో 96.90% మంది పాల్గొని తమ వివరాలు అందించారని, 3.10% జనాభా మాత్రం వివరాలు ఇవ్వలేదన్నారు. కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43% ఉండగా ఎస్టీల జనాభా 10.45%, బీసీల జనాభా 46.25% ఉన్నట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీ, బీసీలు సహా మొత్తం జనాభా 56.33% ఉందన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా 15.79% ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నారు.